చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంతసేపు ప్రయత్నం చేసినా వీళ్ళు మళ్ళీ చెదరగొట్టినటువంటి వెంటనే వారిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాట్లాడండి. ఒక సాక్షిగా ఇంతసేపు హరీష్ రావుని పెట్టొచ్చా? కాదండి, మీరు పోలీసులను అడగాల్సిన ప్రశ్నలన్నీ మమ్మల్ని అడుగుతా ఉన్నారండి. లీగల్ టీమ్ విట్నెస్ ని ఇంతసేపు విచారించొచ్చా? లేదు. ఎంతసేపు ఇప్పుడు ఇంతసేపు విచారణ ఏముంటది? ఓ నోటీస్ ఇచ్చారు, 4 ప్రశ్నలు ఉంటాయి, 10 ప్రశ్నలు ఉంటాయి, వదిలేయాలా? పొద్దునెప్పుడో వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఏం నడుస్తుందో తెలియదు, ఏం అడుగుతున్నారో తెలియదు, ఏం మాట్లాడు. మీరు దయచేసి ఈ ప్రశ్నలన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరైతుందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడగండి, మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, దాదాపు 3 టర్ములు ఆయన మంత్రిగా పనిచేసినారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఒక నిబద్ధత ఉన్న పొలిటీషియన్, ఆయనకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి గతి ఏం కావాలి? తీసుకొని పోతాము, పొద్దున్నుంచి సాయంత్రం నాకు కూర్చోబెడతామని అంటే ఇది అవమానించే దానికోసమో లేకపోతే ఇబ్బంది పెట్టే దానికోసమో హరాస్ చేసే దానికోసమో అన్నట్టుగా ఉన్నది. మీరు అడగండి వాళ్ళని. ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలు నా దగ్గర సమాధానాలు లేవు. వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఏమైనా తెలిస్తే లాయర్ని అలో చేయాలి. లాయర్ని అలో చేయలేదు, ఎవరిని అలో చేయలేదు. ఇదేం పద్ధతి అండి? ఇది ఆటవిక రాజ్యము. సరే, ఈ పోలీస్ స్టేషన్ కి బ్యాక్ సైడ్ ఉంది, మరి హరీష్ రావు ఉండడం లేకపోతే షిఫ్ట్ చేసినా మీకు ఐడియా ఉందా? హరీష్ రావు గారు ఇక్కడ లేకపోతే మేము ఇక్కడికి రాం కదా. వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకొని పోయినారు లోపలికి, ఇక్కడి నుంచే వదిలిపెట్టాలా? న్యాయవాదులను కూడా లోపలికి రానియకుండా విచారణ చెప్తా ఉన్నారు, అంత రహస్యంగా. అదే అర్థం కావట్లేదు. మీరు అడగండి ప్లీజ్, మీరు పోలీసులను అడగండి. లోపలికి మీరు పోవచ్చు కదా కనీసము. మీరు పోయి ఎందుకు ఇంతసేపు దేనికి ఇంతసేపు ఇది చేస్తూ ఉన్నారు? అసలు సిట్ ఎందుకు పెట్టినారు? ఇప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసినారు, రెండో ఛార్జ్ షీట్ వేసినారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఒక సిట్ అని చెప్పినారు. సిట్ ఎందుకు పెడుతున్నారో దాంట్లో కారణాలు ఇవ్వలేదు. అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా లోపపు ఇష్టం ఉన్నది చెప్పలేదు. ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంది ఇక్కడ పరిపాలన. గతంలో సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపించాలని చెప్పింది. ఎందుకు ఇప్పుడు హరీష్ రావుకి న్యాయవాదిని అలో చేస్తలేరు? న్యాయవాదిని అది కూడా వారిని అడగాల. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయవాదిని అలో చేసింది. ఇదివరకు అనేక సందర్భాలలో న్యాయవాదుల ప్రజెన్స్ కావాలని చెప్పింది కోర్టు చెప్పింది, పోలీసులు కూడా చేసినారు. కానీ ఇవాళ నిన్న పర్మిషన్ తీసుకున్నారు న్యాయవాదుల కోసం ఇద్దరికి, వాళ్ళని కూడా దగ్గర లోపలికి పోనీయలేదు. కాబట్టి ఇదంతా దౌర్జన్యపూరితంగా నడుస్తుంది. సహజ న్యాయ సూత్రాలకి లోబడి నడవట్లేదు. తర్వాత ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఏ అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చినదో ఆ మార్గదర్శకాలను కూడా పాటించకుండా నడుస్తూ ఉంది. చూద్దాం ఏమైతుందో. అవసరం ఉంటే ఖచ్చితంగా కోర్టును అప్రోచ్ అవుతాం. అవసరం ఉన్నదనుకోండి, అసలు ఏం జరిగిందో అక్కడ ఏం జరుగుతుందో తెలియనప్పుడు మేము అప్రోచ్ అవుతామనంటే ఇప్పుడు ఏం చెప్పలేము. హరీష్ రావు గారు బయటకు వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని బట్టి తప్పనిసరిగా మాకు కంప్లైంట్ ఏది ఉన్నా కానీ చట్టబద్ధంగానే ఉంటాం. మాకు చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. కాబట్టి చట్ట ప్రకారంగానే చట్టబద్ధంగానే ఈ విషయాల మీద మేము మా ప్రోగ్రామ్ ఉంటుంది, కార్యక్రమం ఉంటుంది. చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.